మనందరిపై ఉందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్ నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా బలపరచడానికి పార్టీ శ్రేణులందరూ సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్ గులాబీ జెండాను నంగునూరు నుంచే ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడని గుర్తు చేశారు. తెలంగాణలో నాడు కరెంటు ఉంటే వార్త, నేడు పోతే వార్త అయిందన్నారు. కాంగ్రెస్ టీడీపీ పాలనలో లంచాలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు బిస్కెట్ల మాదిరిగా ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రైతులు కారులో వచ్చే కాలం రావాలనేది తన ప్రయత్నమని, అది దగ్గరలోనే ఉందని పేర్కొన్నారు హరీష్ రావు. ఆనాడు నాకే గనక గవర్నమెంట్ నీళ్లు ఇచ్చుంటే, ప్రాజెక్టులు కట్టి కాలువలతో నీళ్లు ఇచ్చుంటే ఈ పైసలన్నీ నాకు మిగులుతుండే కదా. ఈ పైసలన్నీ మిగిలితే నేను కూడా అంటుండే, ఏంద్రా చెప్పకముందే భయపడతావు, పాకాల చెరువు కింద దునపోతావులే అంటుండే. అంటే ఏంటంటే ఆ పాకాల చెరువు అనేది చాలా పెద్ద ఉంటుంది, వరంగల్ ఉంటుంది, కాకతీయులు తవ్వించిన చెరువు. ఏ రంగమన్నా తీసుకోండి, నీళ్ళు అయితేమి, కరెంట్ అయితేమి, రోడ్లు అయితేనేమి, అది ఏ విద్యుత్ రంగం అయితేనేమి, ఏ రంగం తీసుకున్నా నాటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఆనాడు కరెంట్ అంటే ఎంత బాధ నాకు గుర్తు. ఒకసారి గన్పూర్కు పోయినాం, ఏదో ప్రోగ్రాంలో గన్పూర్కు పోయి గ్రామ సభ జరుగుతుంటే ఒక 4 గ్రూపులు లేచినాయి. ఒక గ్రూప్ లేచి ఏఈ గారికి, కరెంట్ ఏఈకి 30,000 లంచం ఇచ్చినాం సార్, ఇంకా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేదు అన్నాడు. ఇంకో గ్రూప్ లేచి 25,000 లంచం తీసుకున్నాడు సార్, ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేదు అన్నాడు. ఇంకో వాళ్ళు లేచి 15,000 తీసుకున్నాడు సార్, ట్రాన్స్ఫార్మర్ ఇస్తలేడు అన్నాడు. ఇంకొకరు వచ్చి ఎండిపోయిన వరిసేను తెచ్చి కరెంట్ చక్కగా ఎత్తలేదు సార్, ఎండిపోయింది సార్ నా చేనని, ఆ చేను మొత్తం ఎండిపోయిన చేన్లు ముంగటేసి లొల్లి పెట్టింది. నాడు కరెంట్ అంటే పెద్ద టెన్షన్. కరెంటు ఉంటే వార్త, నేడు కరెంటు పోతే వార్త. నాటికి నేటికి ఇది దాకా బండ్లు కట్టుకొని పోయి రాత్రిపూట కరెంట్ ఆఫీస్ ముంగట పండుకొని 3 వద్దులకు 4 వద్దులకు ట్రాన్స్ఫార్మర్ తెచ్చే వరకు వెనకబడి ఎండైపోతుండే. నాటి కరెంట్ ఏందో నేటి కరెంట్ ఏందో మనకు తెలియదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే లంచాలు, తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే 30,000 కట్టమన్నారు. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కు గవర్నమెంటే 30,000 కట్టమన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఉంటేనేమో 30,000 లంచం తీసుకున్నారు. మరి ఈరోజు బిస్కెట్ల లెక్క మన కేసీఆర్ గారు ఎక్కడంటే ఏ రైతు కంటే ఆ రైతుకు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లైనా, ఎన్ని సబ్స్టేషన్లైనా ఇచ్చి ఇవాళ మోటార్లు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది మన బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇలా రైతులకు కరెంట్ ఇవ్వాలంటే నెలకు 1,500, 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఇలా బోరు బాయిల కాడ ఉచిత కరెంట్ ఇస్తున్న నాయకుడు కేసీఆర్. అదే బీజేపీ ఏమంటుండు, బోరు కాడ మీటర్ పెట్టు, బాయి కాడ మీటర్ పెట్టు, రైతన్న ఇంటికి బిల్లు పంపి, అట్లయితే నీకు 30,000 కోట్లు ఇస్తా అన్నాడు. కానీ మన కేసీఆర్ ఒక మాట అన్నాడు, నీ 30,000 కోట్లు లేకపోయినా పర్వాలేదు, ఒక పూట అన్నం తక్కువ తిన్నా సరే, ఒక పని తక్కువ చేసుకున్నా సరే, నా గొంతులో ప్రాణం ఉండగా మా రైతు బోరు కాడ బాయి కాడ మీటరు పెట్టము, బిల్లు పంపనే పంప, ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నాడు కేసీఆర్.